గాంధీ భవన్ లో కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మన దేశం స్వాతంత్రం వచ్చింది, ఇక ఆర్థిక డబ్బులు లేవు దేశంలో, ఇండస్ట్రీస్ లేవు దేశంలో, వ్యవసాయం లేదు ఆ రోజులలో మన భారతదేశంలో, డ్యాములు లేవు దేశంలో. అప్పుడు ప్రధానమంత్రిగా జవహర్లాల్ నెహ్రూ గారు వ్యవసాయ రంగాన్ని భారతదేశంలో ముందు నీటి వసతులు ఎట్లా ఏర్పాటు చేయాలి అని మొదటి ప్రాధాన్యత వ్యవసాయం మీద నెహ్రూ గారు ప్రాధాన్యత పెట్టుకొని దేశంలో ఆకలి చావులు ఉండకూడదు అని ఒక ప్రాధాన్యతగా తీసుకొని మన దేశంలో అనేక డ్యాములు, సపోజ్ మన ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఆంధ్ర కలుపుకుంటే ఒక నాగార్జున సాగర్, శ్రీశైలం డ్యామ్, తుంగభద్ర. నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నా. అప్పుడు ఈ వ్యవసాయం ఎప్పుడైతే ఉత్పత్తి భారతదేశంలో రైతులందరూ వ్యవసాయానికి ఆర్థికమైన వసతులు, నీటి వసతులు ఏర్పాటు మొదలైంది అప్పుడే, నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే.